ఎవరైనా సంఘం గురించి మాట్లాడాలంటే గజగజ వనకాలి. ఎందుకంటే సంఘముని ఎవడన్నా ఏదన్నా తప్పుగా మాట్లాడినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అన్నాడు, సంఘాన్ని పాడు చేస్తుంది, నేను కూడా వాడిని పాడు చేస్తాను. అది డేంజర్ సంగతి అన్నట్టు. ఇప్పుడు సేవకుడు ఎంత గజగజ వణుక్కుంటూ మాట్లాడాలి ఇప్పుడు మీతోనే. ఇక్కడ మనం విన్ని తెలుసుకుంటుంది ఏంటంటే, ఏ సంఘములైతే దేవుని ప్రజెన్స్ అనేది ఉండదో, దేవుడు అనేటోడు అక్కడ ఉండడో, ఆ సంఘం సంఘమే కాదు. వింటున్నారా? దేవుడుంటే అద్భుతాలు జరుగుతాయి, దేవుడుంటే ఆశ్చర్యకార్యములు జరుగుతాయి, దేవుడుంటే అక్కడ ఎంత కష్టం ఉన్నా దాన్ని ప్రేమతో మనం ఏం చేస్తాం, భరిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకు? దేవుడే నాతో ఉన్నాం కదా, నాకేం కష్టం. ఇక్కడ దేవుడు ఉంటాడు, నేను చనిపోయినా మరలా నేను దేవునితోనే ఉంటాను. అంటే నాకు రెండిట్లో ఏం ఫరక్ లేదంటున్నాడు. కాబట్టి ద మార్క్ ఆఫ్ ఏ ట్రూ చర్చ్ ఏంటిదంటే ప్రజెన్స్, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఈ సంఘంలో ఉన్నది అని అంటే అక్కడ పరిశుద్ధాత్మ కార్యములు అద్భుతములుగా జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు మనమంటే చాలా మరి ఎదుగుతున్న సంఘంగా ఉన్నాం, ఇంకా చాలా చిన్న దీన దశలో ఉంటున్నాం. కానీ దేవుడు ఎప్పుడు దీనంగా లేడు, దేవుడు ఎప్పుడు గొప్పవాడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన యూదా గోత్రపు సింహంలాగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది చిన్న మంద అయినప్పటికీ ఇక్కడ దేవుడు బలమైన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఇక్కడ మన సంఘంలో దేవుడు బలంగా ఉన్నాడని? ఇది చిన్న సంఘము, లేకపోతే కొద్ది మంది ఉన్న సంఘము, ఇది చిన్న మంద అని చెప్పేసి ఇక్కడ దేవుడు చిన్న పనులు చేస్తాడా? అట్లేం లేదు కదా బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. సో మెయిన్గా ఈ దినం మనం నేర్చుకునే సంగతులు ఇవి చాలా విలువైనవి. రేపొద్దున మీరు దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ అంటే నీకు దేవునికి వ్యక్తిగత సహవాసము సంబంధము లేకపోతే దెబ్బతింటావు. ఆమేన్. ఎవడో పాస్టర్ని నమ్ముకుంటే దెబ్బతింటావు, సంఘాన్ని నమ్ముకుంటే దెబ్బతింటావు. ఆమేన్. మరలా చెప్తున్నాను, ఇది చాలా అవసరం, సంఘం నేర్చుకోవాలి. నేను వెళ్తున్న పరిస్థితుల్లో మీరెవ్వరు నాకు తోడు రారు, వస్తారా? రారు. అయినా నేను ఆ పరిస్థితులన్నిటిలో నుండి మరి ఎవరో ఏదో అదృశ్య శక్తి, అది మనము దేవుని శక్తి అని నమ్ముతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిస్థితుల నుండి తప్పిస్తున్నాడని నేను ఎంతో ధైర్యంగా చెప్తున్నాను. ఆమేన్. ఎందుకు అది జరుగుతుందంటే సంఘము సేవకుని కొరకు ప్రార్థించాల, సంఘము సేవకుని కొరకు ప్రార్థించాల. ప్రార్థించే సంఘం ఉన్నారా మీరు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు సేవకుని కొరకు? నేను కూడా బుద్ధి తెచ్చుకొని, ఇంకొక మాటలో సిగ్గు తెచ్చుకొని, ఉన్న కొద్ది మంది కుటుంబాల కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నానని చెప్పేసి నా ప్రతి ప్రార్థనలో అన్ని కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే మరి దేవుడు నాకు అన్ని నేమ్స్ గుర్తున్నాయి, పిల్లల పేర్లు, పెద్దల పేర్లు, నాకు పరిచయం ఉన్న ప్రతి కుటుంబం యొక్క పేర్లు గుర్తున్నాయి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏ సమయంలో అయితే ఆ సమయంలో ప్రార్థనలు గడుపుతున్నాను. మీలో ఎంతమంది ప్రార్థనలు గడుపుతున్నారు? ప్రార్థన గడుపుతారు, ప్రార్థన చేసేవాళ్ళు. మనం 3 సంగతులు నేర్చుకున్నాం. ఒకటి, ఏం చేయాలనుకున్నాం? రోజు గంటైనా ప్రార్థన చేయాలా. సంగమా వినండి, చాలా విలువైంది. మీరు గంట సేపు ప్రార్థన చేయకపోతే మీకు వచ్చే కష్టం నుండి ఎవడు కూడా కాపాడలేడు. మరి ఈ లోకంలో తోడేళ్ల మధ్యలో మనం ఉంటున్నాం. ఎక్కడుంటున్నాం? ప్రభు వాక్యంలోనే సెలవిచ్చినాడు, నేను మిమ్మల్ని గొర్రెల యొద్దకు పంపినట్టు పంపట్లేదు, తోడేళ్ల దగ్గరికి మిమ్మల్ని పంపుతున్నా అన్నాడు. గంట సేపు ప్రార్థనలో గడపాల. ఆమెన్.
ప్రయాసపడాలా. ఈ శరీరం ఒప్పుకోదు, ఈ శరీరము ఒప్పుకోదు. పక్కలకు చెప్పండి, ప్రార్థనకు శరీరం ఒప్పుకోదని చెప్పండి. చెప్పండి అందరూ కూడా, ప్రార్థనకు శరీరము ఒప్పుకోదు. ఇప్పుడు ఇట్లా హాయిగా కూర్చొని ఇందాక రాగానే అమ్మన్నది, పేరేం పెట్టిరమ్మా నీ పేరు? ప్రమిళం అన్నది. ఏమన్నది? కుర్చీలలోనే కూర్చుంటున్నారా అన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనకు ఆటంకం కుర్చీలో కూర్చోవడం. ప్రార్థన చేస్తున్నారా? గంటసేపు ప్రార్థన జీవితం కలిగి ఉన్నదా? మరి ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో మరి నీకు ఎట్లా వీలైతే అట్లా ప్రార్థనలో గడపడానికి కొద్దిసేపు ప్రార్థన చేయంగానే ఆమెను అనేస్తాం. కుర్చీలో కూర్చొని గంటసేపు వినమంటే హాయిగా వింటాం. ఆమెన్, హల్లెలూయా. ఒప్పుకుంటారా? ఒకసారి గంటసేపు ప్రార్థన చేస్తున్న చేతెత్తండి. కనీసం ఒక గంట, లేదు నేను గంటసేపు చెయ్యాలని ప్రార్థనకు కూర్చుంటున్నాను, మరి కొద్దిసేపు కాగానే నేను ముగిస్తున్నాను అన్న వాళ్ళు చేతెత్తండి. గంట కొరకు ఎంతమంది ట్రై చేస్తున్నారు? గంటసేపు కొరకు. ఆమెన్, హల్లెలూయా. ఒక 10-15 మంది ట్రై చేస్తున్నారు. హల్లెలూయా. అయితే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నేను సంఘానికి తెలియజేసేది ఏంటి అని అంటే, గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని వాక్యంలో ఉన్నది. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని ఉన్నది. కాబట్టి దుష్టుడు గొర్రెలను కొట్టడానికి రాడు, కానీ కాపరిని కొట్టడానికి వస్తాడు. కాపరి లేని గొర్రెలు ఎంతకాలం గొర్రెల్లాగా ఉంటాయో అంతకాలము కాపరి చాలా అవసరం. ఎవరు అవసరం? కాపరి. గొర్రెకు కాపరి నిత్యము అవసరమే. చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను దేవుని గొర్రెను, యేసు ప్రభు నా కాపరి, నిత్యము నాకు యేసు ప్రభు అవసరం. ఆమేన్. గొర్రె అన్నావు అని అంటే నీకు కాపరి ఖచ్చితంగా అవసరం. ఒప్పుకుంటారా అందరూ? ప్రీతం ఒప్పుకుంటుందా? గొర్రె అన్నామంటే మనకెవరు అవసరమో? కాపరి అవసరం. గుర్తుంచుకునండి, బయట ఎవరు ఏ విధంగా తీసుకున్నా సంఘం మాత్రం ఇది నేర్చుకోవాలి. అవును, మనం గొర్రెలమే, మన కాపరి యేసు ప్రభు. 99 పనికిరాని గొర్రెలు ఉన్నాయి ఆయనకు. 99 పనికిరాని గొర్రెలు. చాలామంది అనుకుంటారు ఆ 99 మంచిగా పనికొచ్చే గొర్రెలు అనుకుంటారు. హల్లెలూయా. పాల్సన్ సంఘంలో 99 గొర్రెలు పనికిరావు ఆయనకి. 99 గొర్రెల్ని ఎక్కడ వదిలేసిండు? కమాన్ చెప్పండి, 99 గొర్రెల్ని ఎక్కడ వదిలేసిండు? అడవిలో వదిలేసిండు. పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, ఇంకా ఏదైనా వచ్చి గొర్రెల మందను తినేస్తాయి అని తెలిసినా కానీ దేవుడు ఏం చేసిండు? 99 గొర్రెల్ని అట్లా పక్కకు పెట్టేసిండు ఒకటే గొర్రె కోసం. ఆ గొర్రె ఏమన్నా మంచిదా అంటే అది తప్పిపోయింది. ఆమేన్. కానీ ఆ తప్పిపోయిన గొర్రె కొరకే ఎందుకు దేవుడు ప్రాణం పెట్టడానికి, దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు? చెప్పండి. రిబికమ్మకు అర్థమవుతుందా నేను చెప్తున్న సంగతి? వాక్యంలో ఉన్న ఈ సంగతులన్నీ మనం వాక్యంలోకి వెళ్ళక ముందు, ఈ దినం కొరకు దేవుడు మనకిచ్చిన వాక్యము వర్తమానం, ఆ వర్తమానంలోనికి మనం వెళ్ళక ముందు ఈ సంగతులన్నీ జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఆమేన్. 99 గొర్రెలను వదిలేసిన దేవుడు ఎన్ని గొర్రెలు? పాల్సన్ 99 గొర్రెలు. 99 గొర్రెల ఒక్క గొర్రె కూడా దేవునికి పనికొచ్చే గొర్రె లేదని నేను అర్థం చేసుకున్నాను. పనికొచ్చే గొర్రె ఉంటే అట్లా పులులకు సింహాలకు వదిలేసి అడవిలో ఇడిసబెట్టిపోడు దేవుడు. ఆమేన్. ఉన్నడే కాపరి. ఆ కాపరి తప్పిపోయిన గొర్రె కోసం పోయిండు. ఇప్పుడు ఈ గొర్రెలకు ఎవరున్నారు? కాపరి ఎవరు?
లేరు. అంటే యేసు ప్రభు నమ్ముకొని కూడా దేవుడు మీకు కాపరిగా ఉండడు. అర్థమైందా? దేవుడు 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 అని చచ్చిపోతాం. యేసు ప్రభువే గొప్ప కాపరి, యేసు ప్రభు నా కాపరి, నాకు లేమి కలగదు, నాతో దేవుడు ఉంటాడని చెప్తారు ఈ గొర్రెలు. కానీ దేవునికి ఆ గొర్రెలతో ఎటువంటి పని లేదు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ సంఘంలో కూడా అందుకే ఇట్లాంటి గొర్రెలతో ఈ సేవకుడు కూడా ఏమీ చేయలేడు. ఎవరైతే దేవుని చేత ఎన్నుకొనబడ్డారో వాళ్ళు, ఎవరిలో పిలుపు ఉందో, ఎవరిలో అభిషేకం ఉందో వాళ్ళ కొరకు దేవుడు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆమేన్. ఎవరి జీవితంలో దేవుని యొక్క పిలుపు ఉందో, ఎవరి జీవితంలో దేవుని యొక్క దయా కరుణ కటాక్షములు నిల్చున్నాయో ఆ గొర్రె కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు. ఆమేన్. మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఎలా? ఆ ఒక్క గొర్రె ఉంటే ఇట్లాంటి గొర్రెలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఆమేన్. అందుకే ఈ మధ్య కాపరిని ఏం చేస్తున్నారు? కొట్టేస్తున్నారు. కాపరిని కొడుతున్నారు. ఎందుకు? మంచి కాపరి ఉంటే ఏమవుతుంది? మంద మంచిగా ఉంటుంది. ఆమేన్. వర్ధిల్లుతుంది. ఆ స్థితిలో ఆ గొర్రెల స్థానంలో ఉన్నటువంటి సంఘం, గొర్రెలు దేవుని పిలుపు చేత శిష్యులు కావాలి. బిలీవర్స్ శిష్యులు, బోధకులు కావాలి. ఆమేన్. శిష్యులు ఏం కావాలి? బోధకులు కావాలి. దాసులు ఏం కావాలి? యజమానులు కావాలని దేవుడు కోరుతున్నాడు. అక్కడనే కూర్చుంటా అంటే కాదు. నేను దేవుడు ఒక తలాంత్ ఇచ్చిండు నీకు. ఆమేన్. నీకేమిచ్చిండు దేవుడు? కొందరికి ప్రార్థన, ఇంటర్సెషన్, విజ్ఞాపన చేయడం. ఇక ఎప్పుడు చూసినా వాళ్ళ పని ఏంది? మోకాళ్ళ మీద ఉండాలా, ఇంట్లో ప్రార్థనలో గడపాలి. ఆమేన్. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనే వాళ్ళకు ఇచ్చిన దేవుని పిలుపు. వాళ్ళకున్న ఒక్క తలాంతులో నమ్మకంగా ఉంటే వాళ్ళు ఏమవుతారు? దేవుడు వచ్చినప్పుడు ఇంకా కొన్ని తలాంతులు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. వృద్ధి చెందాలమ్మా దేవుడు మనకిచ్చిన తలాంతుల్లో. నాకు పాటలు పాడేది తలాంతు ఉంది అని అక్కడనే ఆగిపోవద్దు. ప్రార్థన కూడా నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి, నేర్పించబడడానికి, మనల్ని ప్రోత్సహించడానికి, మనము బలం చెందుకొని ఈ దినం మళ్ళీ మన ఇంటికి ఒక గొప్ప ధైర్యంతో వెళ్ళడానికి కొరకే ఈ సహవాసం. ఆమేన్. ఈరోజు ఎందుకు వచ్చినాం ఇక్కడికి? భజన చేయడానికి వచ్చినామా? వాక్యమే భజన చేయడానికి రమ్మనలేదు అన్నదా? ఇది సహవాసంలో వచ్చినాం. ఈ సహవాసం బలంనిస్తుంది. ఆమేన్. ఐక్యత ఏం చేస్తుంది? చెప్పండి. ఐక్యంగా ఉంటే ఏమొస్తుంది? దివ్యేష్, ఐక్యమత్యమే మహాబలం. ఈ ఐక్యత ఎట్లా వస్తుంది? అందరూ సహవాసంలో కలుసుకున్నప్పుడు. ఎవరి సమస్య ఎలాగుందని. ఈ దినం అబ్రహం గారు హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. లీనా ప్రియాంక సిస్టర్ బ్రీతింగ్ ప్రాబ్లం అయి వాళ్ళు కూడా మొన్నటి వరకు హాస్పిటల్లో ఉన్నారు. ఆమేన్. కొందరం అప్పు సమస్యల్లో ఉంటున్నాం. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తాయి. ఏం చేస్తాయి? నాశనం అయ్యేటట్టు చేయడానికి ట్రై చేస్తాయి. కానీ ఎప్పుడైతే మనమందరం కూడా సహవాసంలో కలిసి వస్తామో అప్పుడు మనకేమవుతుంది? బలం అనేది వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. ఆమేన్. ఇది మనుషుల బలం కాదు, ఇది డబ్బు బలం కాదు, ఇది మంద బలం కాదు, ఇది ఇంకో ఏదో కాదు. కానీ మనం ఎక్కడైతే ఐక్యంగా ఉంటామో అక్కడ ఆశీర్వాదం వస్తాడంట దేవుడు, శాశ్వత జీవం. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు? తెలిసిన సంగతులే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనం. నువ్వు నివసిస్తే చాలు, ఐక్యంగా నివసించాలా. అంతేనా కదా? గొర్రెలు, కాపరి, కాపరి గొర్రెలు, ఈ రెండు ఉన్నాయి సంబంధాలు. కాపరి గొర్రెలను ప్రేమించాలా, గొర్రెలు కాపరిని వెంబడించాలా. మాకంతా తెలుసులే అనుకున్న గొర్రెలు ఏమవుతాయంటే మెల్లగా త్రోవ తప్పిపోతాయి. అప్పుడు ఒంటరి అయిపోతాయి. అవి ఒంటరి అయిపోయి ఏమవుతాయి? ఈ తోడేళ్ళకు కానీ, తోడేళ్ళ లాంటి రోగాలకు, నష్టాలకు, దెబ్బలకు గురైపోతూ ఉంటాయి. ఆమేన్. కానీ తిరిగి దేవుడు సంఘాన్ని కట్టడానికి ఉద్దేశించింది కాబట్టే నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
99 గొర్రెలను అక్కడనే వదిలేసిండు అన్న దాంట్లో నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక పరిచర్యనిచ్చాడు దేవుడు. ఆ యొక్క పరిచర్యలో మీ అందరినీ కూడా దేవుడిచ్చాడు. ఆమెన్. ఇందులో నమ్మకమైన వాళ్ళు ఎవరో, దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో, దేవునికి మరి దేవుడు కావాలని వస్తున్న వాళ్ళు ఎవరో దేవునికి తెలవాలి, కాపరికి కూడా తెలవాలి. ఆమెన్. మాటలు ఎన్నైనా మాట్లాడతాం కానీ క్రియలు కావాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఓ నాకు విశ్వాసం ఉందంటాం కానీ విశ్వాసం ఉంటే క్రియ చూపించాలి. ఈ లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని అంటున్నాం, అనడం మాత్రం అంటున్నాం. దయచేసి సంఘం గమనించండి. నీలో ఉన్న దేవుడు గొప్పవాడైతే ఏది చూపించాలొద్దా? మనం క్రియల్లో ఫెయిల్ అయిపోతున్నాం. మాటలు ఎక్కువ, చేతలు తక్కువన్నాయి సంఘానికి. మీకు ఇంకా నా మాటలు అర్థం కాకపోతే ఇక దేవుడే మీకు అర్థం చేయాలి. దయచేసి సంఘము గుర్తుంచుకోవాలి. నీలో ఉన్నవాడు గొప్పవాడంటే గొప్పవాడని చూపించాలొద్దా? నా ఇష్టం, నేను చూపితే లేకపోతే లేదు, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే ఒప్పుకుంటారా? నేను ఎంత నీతిమంతురాలనో దేవుడికి తెలుసు అంటే నడుస్తుందా? మనుషులకు కూడా తెలవాలి నువ్వు నీతిగా ఉన్నావో ఎట్లా ఉన్నావో. ఆమెన్. చాలామంది ఇదే అనుకుంటారు, దేవుణ్ణి సంతోష పెడితే చాలు, మనుషులను సంతోష పెట్టే అవసరం లేదు, బైబిల్లో ఏమైనా సంతోష పెట్టమంటున్నాడు అని అంటారు. హల్లెలూయా. యేసు ప్రభువే మనుషుల దయందు దేవుని దయందు ఏమైండు? దేవుని దయందు మనుషుల దయందు ఎదిగినాడు. పక్కలకు చెప్పండి, మనకు మనుషుల దయ అవసరము, దేవుని దయ కూడా. చాలా మంది నాకెవడితో నేను చేసేది అనుకుంటారు. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. హల్లెలూయా. సో వాక్యము మనకు స్పష్టంగా ఇచ్చిన డైరెక్షన్స్ని కూడా మనము ఫాలో అవుతలేం. ఇదే త్రోవ దీనిలో నడువని పరిశుద్ధాత్ముడు చెప్తా అంటున్నాడు. కొందరు క్రైస్తవులు, దేవుని నమ్మిన అన్నోళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవు ఇవ్వకుండానే పరిగెత్తుతూ ఉంటారని మనము హెచ్కేల్లో చూస్తున్నాం. వాళ్ళు నేను పంపకపోయినా నేను పంపినన్నట్టుగా అబద్ధం చెప్తూ వెళ్ళిపోతారట. దేవుడు ఆ సేవకులని పంపడు, కానీ దేవుడు మమ్మల్ని పంపిండని చెప్పేసి దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరినీ ఎవరు నడిపించారు ఇక్కడికి? మిమ్మల్ని దేవుడు ఇక్కడికి నడిపించకుండా ఎవరైనా మనుషులు మిమ్మల్ని నడిపించినట్లయితే మీరు మోసంలో ఉన్నారు. ఆమేన్. మనల్ని ఎవరు నడిపించాలా? దేవుడు నడిపించాలా. మనం తండ్రిని ఏరుకుంటాం. బైబిల్ అంటుంది యేసుక్రీస్తు మార్గం. యేసుక్రీస్తు ఏమైనాడు? మార్గము. ఆ యేసుక్రీస్తు మార్గంలో నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆత్మలో చెప్పండి అందరూ కూడా, ఆత్మలో క్రీస్తు ద్వారా నేను తండ్రిని చేరుకుంటాను. ఆమేన్. మనం తండ్రిని చేరుకోవాలి. మధ్యలో కాట కలిసిపోవద్దు, అటు ఇటు గలిబిలి అయిపోవద్దు. ఆమేన్. మన భాషలో గంగల కలిసిపోవద్దు. మనం చేరుకోవాల్సిన దగ్గరికి చేరుకోవాలంటే చాలా 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 అడ్డులు ఆటంకములు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? ఇక్కడ ఆలోచిస్తున్నారా మీ చుట్టూ ఏముంటుందో పరిస్థితులు? దుష్టుడట గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఈ లోకమంతటా తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా తిరుగుతున్నాడు? గాండ్రు పెట్టే సింహంలాగా గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. పేతురు పత్రికలు చూస్తున్నా. బైబిల్ ఉన్న సంగతులే మీతో మాట్లాడుతున్నాను. ప్రమిలమ్మ బైబిల్ ఉన్న సంగతులే నీతో మాట్లాడుతున్నాను. దయ్యము, సాతానుడు, అపవాది, మన శత్రువు ఎట్లా తిరుగుతున్నాడట? గర్జించు
సింహం వలె. చెప్పండి చెప్పండి, మీరు సీరియస్గా లేనంటున్నారు. గర్జించు సింహం లాగా ఎవరిని మింగాలా అని చూస్తున్నాడు. ఎవరిని మింగాలో చెప్పండి. జాషువా, కెన్ యూ ప్లీజ్ షట్ ద డోర్? చెప్పండి, ఎవరిని మింగాల? ఎవరిని మింగుతాడు? ఎవరిని మింగుతాడు? ఎవరైతే దేవుని సన్నిధిని కలిగి ఉండారో, ఎవరైతే ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీతో రాడు చూడు, వాళ్ళందరినీ సాతానుడు ఏం చేస్తాడు? మింగేస్తాడు. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, మనం గుడిల కొరకు కొట్టుకుందామా? స్థలంల కొరకు కొట్టుకుందామా? మనుషులతో పోరాడదామా? దేంతో పోరాడదాం? హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా ఉదయం నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మొత్తం నేను జీరో అయిపోయినాను. ఎప్పుడు జీరోనే కావాలా మనం దేవుడు కార్యం చేయాలంటే? ఏమో ప్రభువా, నీ చిత్తం ఏందో నాకు తెలియజేయ అంతే అని ఉన్నప్పుడు దేవుడు నాకు నా లోపల కొన్ని ప్రత్యక్షతలను ఇచ్చినాడు వాక్యం చదువుతూ ఉంటే. అందుకే ముందుగా వీటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సాతానుడు ఎవరిని మింగాలని చూస్తున్నాడు? అందరిని మింగుతాడా? చెప్పండి, అందరిని మింగుతాడా? ఎందుకు మింగడు? కొందరు మాత్రం దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కొందరు ఎక్కడ ఉంటున్నారు? దేవుని రెక్కల కింద ఉంటున్నారు. కొందరు మాత్రం మహోన్నతుని చాటున నివసిస్తున్నారు. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారో తెలుసా? దేవునికి దగ్గరగా దేవుని చాటున నివాసం ఉంటున్నారు. దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు దేవుని రెక్కల కింద లేకపోతే మీకు భద్రత లేదు. ఆ ఒక్క మాటలో సేఫ్టీ కొరకు నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవరితో అయితే దేవుని సన్నిధి ఉండదో వాళ్ళందరినీ కూడా దుష్టుడు ఏం చేస్తాడు? మింగుతా వస్తాడు. ఆమేన్. ఖచ్చితం. బైబిల్లో ఉన్న నీతిమంతుడైనటువంటి యోబు కొరకు దేవుడు ఏం చేశాడు? ఆ సన్నిధిని తీసేశాడు. చలో, ఆయన చుట్టూ నా కాపుదల ఉన్నదని అంటున్నావు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆ కంచె తీసేస్తున్నా, ఆ దయ తీసేస్తున్నా, ఆ కటాక్షము తీసేస్తున్నా. సురేష్ ఏమన్నాడు యోబు విషయంలో? దేవుడు ఒక్కసారి నీ చుట్టూన్న దేవుని కృప తీసేస్తే నీ బ్రతికేమైతే చూడు. అమ్మో, నేనైతే బ్రతక. ఆయన ఆ మీదికెళ్ళి కృప తీసేసింది అనుకో, ఇట్లా వెళ్ళిపోగానే అట్లా చచ్చిపోతా. ఆమేన్. అంత రెడీగా ఉందన్నట్టు సాతానుడు ఎవరిని మింగాలని. ఆయన దయ, ఆయన కృప వలననే మనం ఇంకా బ్రతుకుతున్నాం. ఆమేన్. ఒక్కసారి ఆ ఫెన్సింగ్ తీసేసిండు. తీసేసి ఏమన్నాడు యోబు విషయంలో? ఆయన ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టొద్దన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, సాతానుడు నిన్ను ముట్టాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలని చెప్పండి. ఇక కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది, చెప్తే విననుని దేవుడే సాతానుడికి అప్పచెప్తాడట. ఆమేన్. ఇవన్నీ నేను ఓరల్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది చదువు లేనని ఉన్నారు కాబట్టి వాక్యం ఇప్పుడు వినాలి అని అంటే అది అర్థం కావాలి. కొంతమంది మీలో ఆదివారం కనిపిస్తే మళ్ళీ ఆదివారం కనిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేని కొరకో మనము ప్రయాసపడి మన సమయాన్ని, దినాన్ని అంతటిని వేస్ట్ చేసుకుంటున్నాం. నిజంగా మీరు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళైతే ఈ లోకంలో ఉన్న వారి వల్లే మనం ఉండము. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేని వెనకాల వెళ్తారో దాని వెనకాల మనము వెళ్ళం. ఆమేన్. నీవు దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి పరిగెత్తుతూ ఉంటావు. నేను దేవుని ఆత్మ నడిపిస్తుందా, నీవు నడుస్తున్నావు అన్నది నీకు తెలవాలా. ఆమేన్. సో మరలా చెప్తున్నాను, ఈ సంఘంలో దేవుని సన్నిధి ఉంటేనే ఇది దేవుని సంఘముగా దేవుడు చూస్తాడు. ఆమేన్. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏ సంఘములో అయితే దేవుని సన్నిధి ఉండదో అది దేవుని సంఘము
కాదు. అది అబద్ధ సంఘం. అది ఆమేన్. అందులో అందరూ కూడా భ్రమపరచు ఆత్మ చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ కాదు, ఇంకా అదేం ఆత్మ? భ్రమపరచు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. ఏం జాన్ వెస్లీ, అర్థమవుతుందా? టైం పాస్కి రావట్లే మనము. ఈ సహవాసం ద్వారా ఏమవుతుందంటే, ఎవరి మంట, ఎవరిలో ఉన్న అగ్ని ఆరిపోతుందంటే పక్క వాళ్ళ నుంచి ఇంకా ఆ మంట రగులుకోవడానికే. ఏం మంట ఇది? పక్కల ఇండ్లు కాల్చేదా? మనుషులను ఇబ్బంది పెట్టే మంటనా? ఏం మంట ఇది? తీవ్రత కలిగి మనుషులను దేవుణ్ణి ప్రేమించడానికి. ఆమేన్. నీలో ఉన్న ఆ యొక్క అగ్ని, ఆమేన్, ఎవరికన్నా తెలుస్తుందా? నీ లోపల ఏదో ఒకటి మండుతుంది అని ఎప్పుడన్నా అర్థమవుతుందా మీకు? ఒక ఆశ నిన్ను భక్షించాల. దేవుని సన్నిధిని గురించిన ఆశ, దేవుని ప్రజెన్స్, దేవుడు ఉన్న దగ్గర నేను ఉండాలన్న ఆశ నీకున్నదా? ఉంటే నీవు ఎంతటి కష్టమైన దేవుని కొరకు నిలబడతావు. ఆమేన్. జ్ఞానంతో మసులుకోవాలా. అక్కడ అగ్ని ఉంది, ఎవడన్నా వెళ్ళి ముడతాడా? ఈ లోకంలో సిలిండర్ ఆన్ చేసుకొని ముడతాడా? తెలుసు అందరికీ, అది ముడితే కాలిపోతామని. జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం, తెలివితోని మనం అడుగులేస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అందుకే దేవుడు అంటున్నాడు, పాములాగా జ్ఞానం కలిగి ఉండాలట మనం. ఆమేన్. ఎవరిలాగా జ్ఞానం కలిగి ఉండాలా? పాము అంటే దయ్యం అంటారు, సగం బుర్ర ఖరాబ్ చేసేసారు. పాము అంటే దయ్యం అనుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు? పాముల్లాగా వివేకంగా ఉండండి. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే, ఈ భూమి మీద అన్నిటికంటే వివేకమైంది ఏంటిదట? తెలివి కలిగిన జంతువు. అక్కడ జంతువు, ఇప్పుడు అది జంతువుగా ఉండే. భూమి మీద వాకే పురుగులు లేకుండేది, భూమి మీద ప్రాకే విధంగా లేకుండేది, జంతువుగా ఉండే. బీస్ట్, పాము, తెలివైనది పాము. క్రైస్తవులందరూ ఎలా ఉండాలి? దేవుని జ్ఞానం చేత నింపబడాలి. మళ్ళీ ఇక్కడ మోసపోకండి. ఈ లోకంలో ఉంది ఒక జ్ఞానం, దేవునిలో ఉంది జ్ఞానం. ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానానికి ఎప్పుడు కూడా స్నేహము కుదరదు, అది పొత్తు. ఆమేన్. సో ఈ లోక జ్ఞానము దేవునితో వైరమట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సంఘం నేర్చుకోనండి. మీరు ఇక్కడ దాకా వచ్చి దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవకుడు ఏదో వాక్యం చెప్తాడు మేము వినిపోతాం అనుకుంటే మాత్రం అది వ్యర్థమే. మిమ్మల్ని దేవుడు తన సంఘంలో దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో అది మీరు గమనించాలా. ఆమేన్. అందరం కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని విందాం, ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మలు లేకుండా ఏం చేయలేం. ఎవరైనా సాక్ష్యం చెప్పేటి ఉన్నాయా? సాక్ష్యములు ఉన్నాయేమన్నా? మన సహోదరులు అబ్రాహాం నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది ఉన్నారు, వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడో, ఎవరి ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడో ఆ సంగతులు మనం విందాం. ఆమేన్. వింటారా? ఎవరిని ఇష్టపడుతున్నాడో ఒక దగ్గర మనం చూద్దాం. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ఈ దినము ఈ మాటలన్నీ మనసులో పెట్టుకోనండి. నిజమైన దేవుడు ఆయన కొన్ని సార్లు మౌనంగా ఉండే దేవుడు, దాక్కునే దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో కొంచెం 5వ వచనాన్ని మనం 4వ వచనాన్ని చూస్తే దేవుడు ఏమంటున్నాడు? ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పిండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సీమోనుతో చెప్పినాడు. అప్పుడు
సీమోను ఏమి కూడా ఆలోచించలేడు. ఈ వడ్లవాడు చెప్తే నేనెందుకు వలలు వేయాలని అనుకున్నాడా? మనకున్న తెలివి ఏంటంటే దేవుడు చెప్పింది అల్కగా తీసుకుంటాం, ఏది కూడా సీరియస్గా తీసుకోం. అదే వచ్చింది ఇప్పుడు మనకు సమస్య. దేవుని సన్నిధిలో ఒక పాపి స్థానంలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, సరే అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను వల వేస్తా అంటున్నాడు. వలలు ఏం చేస్తా అంటున్నాడు? వేస్తానంటున్నాడు. ఆమేన్. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఆయన మాటను భయంతో తీసుకొని ఆయనను గౌరవించి ఆయనకు భయపడే వాళ్లకు దేవుడు ఎంతో దగ్గరగా ఉంటున్నాడు. ఆమేన్. విరిగి నలిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. ఎవరికి దగ్గరగా ఉంటాడు? విరిగి నలిగేవాడు ఎవడంటే దేవునికి భయపడేవాడే. ఇక్కడ పేతురు ఏం చేశాడు? రాత్రంతా కూడా, ఒకసారి మొదటి నుంచి చూద్దాం. 5వ వచనంలో ఏమంటున్నాడు? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆమేన్. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలే. అందరు వినండి, ఈ ప్రయాసము మనుష్యుల ప్రయాసం. ఏం ప్రయాసం ఇది? అమ్మా వినండి, నీకు లోపల దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతూ దేవుని దగ్గరకు వస్తే నీ ప్రయాసం అంతా కూడా అది వ్యర్థమైన ప్రయాసం. రాత్రంతా ప్రయాసపడినారు వారు, దేవుడు లేకుండా, దేవుని మాట లేకుండా. దేవుడు లేడు వాళ్ళ జీవితాల్లో. పోనా ఆ ఒక్క రాత్రే ప్రయాసపడ్డారంటే కాదు, వాళ్ళకు పడవలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి గట్టిగా? నిద్ర వస్తుందా? వారికి ఏమున్నాయి? దోణిలు ఉన్నాయి. అంటే ఈ పేతురు అనేవాడు ఒక మంచి బిజినెస్ చేస్తున్నాడు. చాలాసార్లు చాలా చేపలు పట్టినోడే. ఇంతకుముందు ఏమైంది? చేపలు ఎన్నో పట్టి బిజినెస్ చేసి డెవలప్ అయ్యి పడవలు కూడా కొనుక్కున్నాడే. మంచి స్థితిలో ఉన్నవాడే. ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు లేకపోతే బతకమా? ఇన్నేళ్ళు బతకలేమా మనం దేవుని నమ్మకం ముందు? అప్పుడు కూడా దేవుడు మనల్ని మర్చిపోలేడు. ఆమేన్. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే తప్పిపోయిన ఒక గొర్రెలాగా ఉన్నాం మనం. తప్పిపోయిన ఆ గొర్రె. ఇది అన్య ప్రజలను సూచిస్తూ ఉంది. దేవుని ప్రజల కొరకు దేవుడు వచ్చినప్పటికీ, ప్రజలందరి కొరకు దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించి యేసు ప్రభువును పంపినప్పటికీ దేవుడు మాత్రం ఎవరి కొరకు రక్తం కార్చిన అంటున్నాడు? నేను నశించిన వారి యొద్దకే వచ్చినాను. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ ఒక్క గొర్రె స్థానంలో మనం ఉంటున్నాం. మన కొరకు దేవుడు ఎంతో త్యాగము చేసినాడు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం మాకు దేవుడు ఇప్పుడే దొరికింది అనుకుంటున్నాం. నీకు కాదు, దేవుడు దొరికింది. ఆమేన్. దేవుడు ఏమన్నా తప్పిపోయిందా ఎక్కడన్నా దొరకడానికి? చెప్పండి. నాకు దేవుడు దొరికినా? కాదు నాయన, నువ్వే దేవునికి దొరికినావు. తప్పిపోయింది నువ్వా దేవుడా? మనమే దొరికినాం దేవునికి, మనం తప్పిపోయినాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వెతుక్కుంటూ ఈ యొక్క సీమోన్ దగ్గరికి వెళ్ళినాడు. సీమోన్ దగ్గర మంచి ఉపన్యాసం ఇచ్చినాడు ఆయన దోణిలో కూర్చొని. ఆమేన్. చదవండి, మొదటి వచనం చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. ఆల్రెడీ అక్కడ ఏమున్నాయి? దోణెలు ఉన్నాయి. అవి ఎవరి దోణెలు? సీమోన్ యొక్క దోణెలు. ఆమేన్. సో దేవుడు ఎప్పటి నుంచో నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. తల్లి గర్భంలో రూపించింది దేవుడే. పక్కలకు చెప్పండి, ఇప్పుడు కాదు దేవుడు మనల్ని చూస్తుంది. తల్లి గర్భంలో మనల్ని రూపించక ముందే దేవుడు మనల్ని ఏం చేసిండు? ఎరిగి ఉన్నాడు, చూసి ఉన్నాడు. ఆమేన్. బైబుల్ చెప్తుంది మనకు, జగత్తుకు పునాది వేయబడక ముందే
ఆయన మనల్ని తన యొక్క అనాది సంకల్పంలో ఎన్నుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనకు దేవుడు దొరికింది, ఇప్పుడు నేను నమ్మిన దేవుడిని అనుకుంటున్నాను, కానీ నిన్ను ఎప్పటి నుంచో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాపరిగా నీ కొరకు ఆయన అన్నిటిని వదిలేసి నీ కొరకు వచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఈ సంగతులను ఎందుకు చెప్తున్నానంటే, ఈ తర్జుమా వల్ల చాలా చాలా సంగతులు మనకు అర్థం కావు. ఇప్పుడు నేను ఆ సంగతులు చెప్పను, ఇక్కడున్న సింపుల్ థింగ్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయినను నీ మాట ప్రకారం రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా? అనిల్, హనోక్, బ్రదర్ హనోక్ ఇక్కడ ఉండండి. ఈరోజు తీసుకొచ్చే మాట విని, మనకు ఈ దినం భోజనం లేదు, అందుకే ఈ దినం మనము సమయాన్ని క్లోజ్ చేసుకున్నప్పటికీ త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. ఆమేన్. ఒక వడ్లవాడు చెప్తే ఒక బెస్తవాడు అయ్యానా చేపలు పట్టేవాడికి ఎక్కువ తెలుస్తుందా, లేక కట్టె పని చేసేటానికి ఎక్కువ తెలుస్తుందా చేపలు పడతాయి పడిందని? అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క మంచితనం వాళ్ళ మీద పడిపోయింది. ఏయ్, నువ్వెట్లా చెప్తావు, నువ్వు పెద్ద గొప్పడు అనుకుంటున్నావా అని అన్నాడా పేతురు? సీమోన్ అనలే. ఆమేన్. ఎందుకు అనలేడంటే, ఆయనతో మాట్లాడుతుండగానే దేవునిలో ఉన్న ప్రేమ ఎవరి మీద పడ్డది? పేతురు మీద. ఆమేన్. సో దేవుని బిడ్డలుగా మనం మాట్లాడితే ఇతరుల మీద ప్రేమ పడుతుందా, ద్వేషం వస్తుందా చూసుకోవాలి. ఆమేన్. నీలో నిజమైన దేవుని ప్రేమ ఉంటే ఖచ్చితంగా అది ఏం చేయాలి, అది ఆ కార్యము చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ప్రేమ చాలా విలువైందని చెప్పండి. ప్రేమ అంటే మీరు తక్కువ అంచనేసి నాకు శక్తి కావాలా, నాకు అద్భుతాలు చేయాలా, నేను చుమ్మంతరనాలని అనుకుంటున్నారు. కాదు, అవన్నీ ప్రేమ చేత నింపబడాలా. ఆమేన్. ఏం కావాలా? దేవుని ప్రేమ చేత మనము నింపబడాలా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ఉంటాయంట. కానీ ఆ మూడింట్లో ఏది విలువైందట? ప్రేమనే దేవుడు. ఆమేన్. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, దేవుడు ప్రేమ స్వరూపి. మనము ప్రేమించే వాళ్ళగా ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, ఎవరితోని? దురాత్మలతోని. ఆమేన్. అంధకార చీకటి శక్తులతోని, లోకనాథులతోని మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ పేతురు ఆయన మాట ఎందుకు విన్నాడంటే, నేను మీకు జవాబు చెప్పాను. అది ఎక్కడుందబ్బా? రోమ పత్రికలోనే కదా. రెండో అధ్యాయం 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగక. ఆమేన్. దేవుని అనుగ్రహము మనల్ని మారు మనస్సులోనికి తీసుకొస్తుంది. ఆమేన్. అమ్మా, మనుషులు ఎవరిని మార్చలేరు. ఒకవేళ మార్చాలని ట్రై చేసినా అది ఒక క్యాన్సర్ని వెంబడబెట్టుకున్నట్లే, ఒక క్యాన్సర్ వ్యాధిని వెంబడబెట్టుకున్నట్లే. ఆమేన్. బలవంతంగా వాడు ఇష్టం లేని పని చేయడానికి చేస్తే వాడు మంచిగా చేస్తాడా చెప్పండి? వాడు ఏ టైంలో అయినా మనకు కీడు చేయొచ్చు. ఆమేన్. ఎంతమంది వింటున్నారు? సో బలవంతంగా దేవుని కొరకు ఒకళ్ళని మార్చడానికి ఎవరు కూడా ప్రయాసపడరు. ప్రయాసపడ్డదంతా కూడా నష్టమే, వ్యర్థమే. అది పక్కలో బల్లెంలాగా ఒక నష్టం చేస్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని అనుగ్రహము మారు మనస్సుని ఇస్తుంది అని.
ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంది? గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనము ప్రజల్లో ఏం చేస్తుందట? మారు మనస్సును తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరం చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. దేవుని మంచితనం మనలో ఉండాలి. దేవుని మంచితనము మనలో ఉండాలి. జాషువా, కెన్ యూ రీడ్ దట్? Romans chapter 2 4th verse. గుడ్నెస్, ఆమెన్. దేవుని మంచితనమా? గుడ్నెస్, రిపెంటెన్స్, ఆమెన్. అంటే దేవుని మంచితనం మనకు మారు మనసును తీసుకొస్తుంది. ఇప్పుడు దేవుని మంచితనము ఎవరి మీద పడ్డది? పిల్లలు అల్లరి చేస్తుంటే మీరే కంట్రోల్ చేయండి చూసేటోళ్ళు. దేవుని మంచితనము ఎవరి మీద పడ్డది? సీమోను మీద పడ్డది. ఇప్పుడు సీమోను ఎదురు తిరిగిండా? వ్యతిరేకించిండా? సరెండర్ అయిపోయాడు దేవునికి. ఆమెన్. సో చాలా వలలో చేపలు పడ్డాయి. తర్వాత దేవుడు అక్కడి నుంచి 8వ వచనంలో చూస్తే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఇక్కడ నుంచి దేవుడు వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు మనం చదువుదాం. 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగం వారిని విడిచేను. ఆమేన్. హల్లెలూయా. ఇది చదువుతుంటే ఒక దైవజనుడిగా, దేవుడు పిలిస్తే సేవకు వచ్చినటువంటి వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నాను. అనుగ్రహం పొందాల, దేవుని యొక్క అనుగ్రహం. అందుకే మనం దేవునితో ఎక్కువ సహవాసము చేయాలి. కుష్ఠరోగి అడ్డం వచ్చిండు. ఆయన వెళ్తున్న ప్రయాణంలో ఎవరు అడ్డం వచ్చారు? కుష్ఠరోగి. అయ్యా నువ్వు బాగు చేస్తావని నాకు తెలుసు అని సాగిలపడ్డాడు. అంటే నమస్కారం చేసిండు, ఆయనకు నొక్కినాడు, భయపడ్డాడు. అక్కడ కూడా సాగిలపడ్డాడు పేతురు. ఆమేన్. సో దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, దేవుని మాటకు ఎవడు భయపడతాడో, దేవుణ్ణి ఎవడు గౌరవిస్తాడో, దేవుని వాక్యాన్ని ఎవరైతే భయముతో వణుకుతో నెరవేర్చడానికి ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే దేవుడు అద్భుత కార్యములు చూపిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ సంఘము మరి భయపడుతుందా లేదా? ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా లేదా? ఎందుకు ఆగిపోతున్నాయి దేవుని కార్యములు అంటే, దేవునికి భయపడువాడు ఒక్కడు కూడా లేడు. సరే నాకు ఇష్టమే, శుద్ధుడవుగా అన్నాడు, కుష్ఠరోగం వెళ్ళిపోయింది. అబ్బా, మనకు చిన్న కురుపు కూడా తగ్గదు. మనం ప్రార్థన చేస్తే ఒక కుష్ఠరోగం కాదు, ఒక చిన్న కంచక కూడా, ఒక ఇన్ఫెక్షన్ కూడా బాగుగానే పరిస్థితికి తింటున్నాం, కొవ్వు పెరుగుతుంది, చస్తున్నాం. హల్లెలూయా. దేవుని శక్తి చేత ఉండట్లే. మరి ఎందుకు ఇది సంగతి జరిగింది అని అంటే, ఇక్కడ ఒకటి చూడండి, ప్రభు శిష్యులను కూడా ఎందుకు వాడుకున్నాడో. ఇక్కడ 11వ వచనం చూస్తే, 10వ వచనం చూద్దాం. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? సీమోనుతో కూడా పాలివారైన జెబెదాయి కుమారులకు యాకోబును యోహానును ఆశ్చర్యపోయారు, విస్మయముందిరు. అందుకు యేసు, భయపడకుమో, ఇప్పటి నుండి, ఫస్ట్ వర్డ్ ఏంటిది? భయపడకు. ఆమేన్. దీపకన్న, భయపడకమంటున్నాడు దేవుడు. దేనికి భయపడద్దు? రిపికమ్మ, దేనికి భయపడద్దు? భయపడకు. దేనికి భయపడద్దు? ఈ రోజు నుంచి నువ్వు ఇక నీ పని చేయవు. ఈరోజు అంటే నువ్వు చేపలు పట్టినావు, వల వేసి చేపలు పట్టినావు, కానీ ఇప్పటి నుండి నీవు
మనుషులను బట్టే జాలరిగా చేస్తావు. అందుకే నీవేం కావద్దు, భయపడద్దు. సేవ చేయడానికి భయము ఉండకూడదు. ఫస్ట్ లక్షణం ఏంటిది? సేవ చేయడానికి భయపడద్దు. ఆమేన్. నువ్వు నిజంగా దేవుని ప్రేమను చూస్తే దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు. అందుకే ఇక్కడ ఉన్నది ఒక మాట ఏమంటున్నాడంటే, నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. అప్పుడు సీమోను ఏం చేశాడు? ఈ రోజు నుంచి నువ్వు నన్ను వెంబడించు, నువ్వు మనుషులను పడతావు. ఇక చేపలు పట్టుడు కాదు నీ పని, ఈ రోజు నుంచి మనుషులను పట్టాలి. ఆమేన్. భయపడక అంటున్నాడు. నెక్స్ట్ వచనం ఏమంటున్నాడు? వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుని వెంబడించాలంటే అన్నిటినీ విడిచిపెట్టాలని చెప్పండి. శరీరకంగా అన్ని విడిచిపెట్టాలా, శరీర స్వభావం కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. అంటే మెటీరియల్ థింగ్స్ వదిలిపెట్టాలి. అంతేకాకుండా మైండ్లో ఉన్న శరీర సంబంధమైనటువంటి స్వభావం కూడా విడిచిపెట్టాలి. ఆమేన్. సో మైండ్ను మనము బాగు చేసుకోవడానికే దినదినము వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతున్నాం. హల్లెలూయా. కొంత మట్టుకు మన బ్రతుకుల్లో మార్పు ఏదన్నా వచ్చింది అని అంటే అది బొమ్మల పూజ నుండి విడిపించబడ్డాం. ఆమేన్. అంత మట్టుకే ఏమైంది? మన జీవితాల్లో మార్పు వస్తున్నది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మనము దేవుని సన్నిధిలో చేయాల్సినవి ఇంకా అనేకములు ఉంటున్నాయి. ఎవరన్నా ఆలోచించండి, నువ్వు చేసే పని అంతటిని వదిలిపెట్టి నన్ను వెంబడించంటే వెళ్తారా మీరు? వాళ్ళు గమ్మున పడవలు తీసుకొచ్చి ఒడ్డున చేర్చి ఆ పడవలు మరి ఎవరికన్నా అప్పచెప్పిరేందో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు అవన్నీ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిరు? యేసు ప్రభుని వెంబడించారు. దేవునికి ఇష్టమయ్యే వాళ్ళు ఎవరంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేవాళ్ళు. ఆమేన్. వాళ్ళే శిష్యులు అవుతారు. సురేష్ విడిచిపెడతాడా? ఏం విడిచిపెడతామంటాం? మాటకి విడిచిపెడతామంటాం, కానీ క్రియల్లో ఏది విడిచిపెట్టాం? పాల్సన్ విడిచిపెడతాడా? చూడు, అందుకే సాటి అయిన సాయంలోని ఇచ్చింది. నువ్వు విడిచిపెడతా అంటున్నావు, అక్కడ తల్లి విడిచిపెట్టాడు అసలే అని అంటుంది. హల్లెలూయా. చాలామంది ఈ లోకంలో జ్ఞానులు భర్త చెప్పిన మాట నమ్మరు, భార్యని అడిగిందాకా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు అయితే ఒకరోజు కైకులు వస్తుంది, మంచిదే. 6 దినాలు పని చేసుకోనండి. హల్లెలూయా. కానీ ఎక్కడున్నా మీతో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. దేవుని సన్నిధిని మీరు మోసుకొని పోవాలై ఉండాలా. నిజంగా నీకు మనుషులు అపాయం తలపెట్టినా, నీకు ఇంకా ఏదైనా కష్టం వచ్చినా అవి నీ దగ్గర దాకా వచ్చి అద్భుతంగా తప్పించబడాలా. అది నీ సాక్ష్యం ఉండాలా. ఆమేన్. మన సాక్ష్యం ఏమై ఉండాలా? ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఈ శరీరము దేవుని ఆలయం. హల్లెలూయా. ఈ శరీరంలో నీవు నివసిస్తున్నావు, అలాగే దేవుడు కూడా నీతో పాటు నివాసం ఉంటున్నాడు. ఎందుకు? ఆయన తలుపు కొట్టిండు, నీది హృదయం అనే తలుపు కొట్టిండు. నా స్వరం ఎవడైనా విని తీస్తాడేమంటే నువ్వు తీసినావా లేదా? తీసి దేవుని బిడ్డగా మార్పు చెందినందుకు ఇప్పుడు నీలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీవు ఒక్కడివి లేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరుంటారు నీతో పాటు? ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు నాతో పాటు దేవుడు ఉంటాడని? చెప్పడం కాదు, ఉంటే దేవుణ్ణి చూపించాలా. ఆ క్రియల్లోనికి మనం వెళ్ళాలా. ఆమేన్. ఊరికేనే నేను మాట్లాడట్లే. ఇక్కడ వాళ్ళు వెంబడించినారు. అంతేకాకుండా కుష్ఠరోగిని యేసుప్రభు ఏం చేసిండు? బాగు చేసిండు. అరే బాబు, బాగా అయినావు కదా, ఇంకెవ్వడికి చెప్పకు. నువ్వు బాగైతే ఎవడికి చెప్పకు. కానీ ఈ కాలంలో అడ్వర్టైజ్ చూపించినట్టు చూపిస్తారు. ఏమని? బాగైన సంగతులు. లేదంటే మరి ఒక నటన చేపించి ఇలా ఉండే జీవితం ఇలా మారిపోయిందని చెప్పేసి ఏం చేస్తారు?
నాటకం వేపిస్తారు వాళ్ళది. కొన్ని విజువల్స్ చూస్తున్నాం మనం. ఆమెన్, హల్లెలూయా. కానీ దేవుడు కుష్ఠరోగిని బాగు చేసి ఏం చేసిండంటే అప్పుడు ఆయన నీవు ఎవరితో చెప్పక వెళ్ళి, ఎవరితోని చెప్పకు. ఆమెన్, హల్లెలూయా. అందుకే ఈ సంఘంలో నేను నేర్చుకుంటున్నాను సేవకునిగా, సంఘం కూడా నేర్చుకోవాలి. పరలోకమందున్న తండ్రి మహిమపరచబడితే చాలు. ఆమెన్. దేవునికి రావాల్సిన మహిమ దేవుడే పొందాల. అద్భుతాలు చేసేది సేవకుడా, సంఘమా, దేవుడా? దేవుడే. మనం ప్రార్థన చేస్తాం అంతే. ప్రార్థన ఈజ్ నథింగ్. దేవుని కంటే ప్రార్థన తక్కువదే. బాగు చేసేది ఎవడు? నువ్వా నేనా? బాగు చేసేది దేవుడు. కాబట్టి దేవునికి మహిమ కలగాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు పబ్లిసిటీ అవసరం లేదంటున్నాడు. దేవుడు నేను గొప్ప 10 మందికి వెళ్ళి చెప్పండి అని అంటలేడు. అంటున్నాడా? సంఘం మరి చాలా నేర్చుకోవాలి. చాలా తగ్గింపులో ఉండాలి మనం. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం పోతాడని అంటుందా? చేస్తారు అద్భుతాలు, దయ్యాలు ఎల్లగొడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ అందరు చేసేది ఎవరు? క్రైస్తవులే. దేవుని వెంబడిస్తున్నామని దేవుని పేరు పెట్టుకున్న జనులే ఈ విధంగా ఉంటారు. దేవుడు ఒకరోజు అంటాడు, నీవెవడవో నాకు తెలియదు. అయ్యా నేను రోజు పోయి గంటసేపు ప్రార్థన చేసిన, మా సేవకుడు చెప్తే రోజు గంటసేపు ప్రార్థన చేసిన అంటారు. గంటసేపు ప్రార్థన చేస్తే ఒరిగేదేం లేదు. నీ మనస్సు మారింది, నీకు మారు మనస్సు లేనిది. ఆమెన్, హల్లెలూయా. ముగించక ముందు ఈ సంగతులన్నీ కూడా మనము నేర్చుకోవాలా. హల్లెలూయా. ఇంకా ఇక్కడ అద్భుతమైన సంగతి ఏం చెప్తున్నాడంటే, పదిహేనవ వచనంలో చూద్దాం. 15వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు? అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించాను. ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా, నాయన దండం పెడతా ఎవడికి చెప్పకు, బాగైనవు కదా, వెళ్ళు, మోసే ఏం చెప్పిండో మోసే చెప్పినట్టు చెయ్యమన్నాడు. ఆమెన్. ఎవరికి తెలియద్దు అనుకుంటే కూడా ఏమైపోతున్నాడు యేసు ప్రభు? అందరికీ తెలిసిపోతా ఉన్నాడు. దీపంను రాజేసి దీపంని వెలిగించి గంప కింద గమ్ముతామా? పెడతామా? పెట్టలేం. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవరన్నా నిప్పులని బట్టలు వేసుకొని దాసపెట్టుకుంటారా? కొంగులా కప్పుకుంటారా? ఒక 2-3 నిప్పికలు, రాజుతున్న నిప్పికలు తీసుకొని కప్పేసుకుందామంటే ఊకుంటుంది అది? ఊకోదు. ఇప్పుడు యేసుప్రభు ఏమైపోతున్నాడు? అందరికీ తెలిసిపోతున్నాడు. కానీ ఎక్కడ ఆయన చెప్పలేడు. ఆయన ఎక్కడ నేను అందరికీ తెలవాలనుకోలేడు. కాబట్టే పరలోకం నుండి యేసుప్రభుకు సహాయము అందుతూ ఉంది. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. నా తండ్రి చెప్తే కానీ నేనేమి చేయనంటున్నాడు. ఎందుకంటే ఈయన శరీరంగా వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరంగా దైవత్వాన్ని మనకు పరిచయం చేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. వెళ్ళుచుండెను. ఒకనాడు ఆయన బోధించుచుండగా, కమాన్, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రోపదేశకులు కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచినట్లు, వినండి ఈ మాట, ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఆమేన్. అందరం చెప్దాం, ప్రభు శక్తి. ఆయన స్వస్థపరచినట్లు ఎవరి శక్తి ఉన్నదట యేసు ప్రభువులో? పరిశుద్ధాత్మ శక్తి. ఈ దినం మనకెంతో అవసరం. ప్రభు యొక్క శక్తి ఆయనలో ఉన్నది. ఇప్పుడు ఈ సంఘస్థుల మనలో ఉన్నదా దేవుని శక్తి? యేసు ప్రభు అక్కడ వెళ్తుంటే కుష్ఠరోగం ఎట్లా పోయిందంట? ఆయనలో ఏమున్నది? స్వస్థపరిచే శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ మాట? ఈరోజు సంఘము
ఒకడు చచ్చిపోతుంటే కండ్లప్ప చెప్పి చూస్తున్నాం. ఒకడు బాధపడుతుంటే మనం ఏం చేస్తాం అని చూస్తున్నాం. దేవుని శక్తి కలిగిన సంఘంగా మనము ఉండాలి. ఆయనలో ఏమున్నదట? ప్రభు శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? మాట చెప్పగానే వినే వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళతో సన్నిధిని ఉంచుతూ ఉంటాడు. ఆమేన్. దేవుని శక్తి కలిగి అద్భుతములు మనము చేయడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. మరి అనేక సంగతులు దేవుడు దాంట్లోంచి బయలుపరిచినాడు. అందుకే ఈ మాట చెప్తున్నాను. దేవుని కార్యములు అనగా దేవుని సన్నిధి, ఇది నిజమైన దేవుని సంఘము అనడానికి ఇక్కడ దేవుని సన్నిధి ఎప్పుడు నిలిచి ఉండాలి. ఆమేన్. దేవుని సన్నిధి ఊరికేనే రాదు. ఈ ప్రజలు నన్ను పెదవులతోనే స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది అంటున్నాడు. మన హృదయాలు దూరంగా ఉన్నాయా, దగ్గర ఉన్నాయా? దేవునికి మాటలే మాట్లాడితే ఇంకా అబ్బో వీళ్ళంత గొప్ప క్రైస్తవులు ఎక్కడ లేరన్నట్టుగా ఉంటున్నాం మనం. మాటలు కాదు, మాటలు తక్కువ, దేవుని కార్యములు ఎక్కువ జరగాల. హల్లెలూయా. ఈ ఒక్క మాట నన్ను కదిలించింది. ప్రభు శక్తిని కలిగి ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ శక్తి మనం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? దేవుని సంఘములో అనేక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. ఏ సంఘం అయితే నా మాట వింటదో, నా మాట విని నేను చెప్పినట్టు చేస్తుందో, ఆ సంఘం ద్వారా గొప్ప కార్యములు భూమి మీద జరిగించాలనుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మనుష్యులు దీవించబడాలంటే సంఘం మొట్టమొదటగా దీవించబడాల. ఆమేన్. దేవుని ప్రేమ ఈ లోకంలో ఉన్న మనుషులు చూడాలంటే మనం ఆ ప్రేమలో వేరుపారిన వారమై ఉండాల. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా ఒక మాట చెప్దాం, అందరం గట్టిగా చెప్దాం. యెషయా గ్రంథం తీసుకుందాం. దేవుని సన్నిధి ఎవరిని వెంబడిస్తున్నదో 62 అధ్యాయం తీసుకుందాం. క్షమించాలి, 66 2వ వచనంలో చివరి మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దయచేసి నేను అంత బాగున్నాను మాత్రం ఎవరు అనుకోకండి. మీరు నేనంత బాగున్నాను అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. కాలమని ఎరగాల, మనం దూరదృష్టి కలిగి ఉండాలా, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతల్లో ముందుకెళ్ళాలా, దేవుడు చెప్పిందే చేయాలా. ఆమేన్. దేవుడు చెప్పిందే చేయాలంటే ఆయన ప్రతిరోజు నీతో మాట్లాడాలా, దేవుడు నీతో మాట్లాడాలా, దేవునితో మంచి సహవాసం సంబంధం కలిగి ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఇక్కడ 2వ వచనంలో 2వ లైన్ నుంచి మనం చదువుకుంటే 2వ పార్ట్ని చూసుకుందాం. ఎవడు దీనుడై నా మాట విని నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దుష్టిస్తున్నాను. దీనత్వంను ధరించుకోవాలా. ఆమేన్. ఎవరెవరైతే గర్విస్తారో వాళ్ళందరూ సాతానునికి దొరికిపోతూ ఉంటారు. ఆమేన్. గర్వించే వాళ్ళందరూ ఏమైపోతారు? సాతానునికి దొరికిపోతూ ఉంటారు. దీనులైన వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? రెక్కల కింద కప్పుతాడు. అందుకే గర్జించు సింహంలాగా నిన్ను నన్ను మింగేయడానికి దయ్యం వచ్చినప్పటికీ, సాతానుడు వచ్చినప్పటికీ వాడు అందరినీ మింగలేకపోతున్నాడు. ఎందుకంటే కొందరు విరిగి నలిగిన హృదయంతో దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. జాషువా, కమ్ అండ్ రీడ్ Isaiah chapter 66.
యు ఆర్ నాట్ హియర్, రైట్? యు ఆర్ సమ్వేర్ ఎల్స్. హల్లెలూయా. అందరు వినండి. ఎవడు దీనుడై నా మాట వింటాడో, విరిగిన నలిగిన హృదయం కలిగి ఉన్నదా ఇక్కడ ఎవరికైనా నలిగిన హృదయం? పక్కోళ్ళు ఏదైనా కష్టం వస్తే మంచిగా వచ్చింది, వాళ్ళు ఇస్తుంటోళ్ళు కాబట్టి వచ్చిందనే రకం మనం కదా. నలుగుతామా? అయ్యో నా సొంత బిడ్డకి వస్తే ఎట్లా బాధపడతాను, అట్లా మనం బాధపడతామా? మన ఇంటోళ్ళకి వస్తే బాధపడతాం, అట్లా బాధపడతామా? చెప్పుకోవడానికి సంఘమంతా ఒక కుటుంబం అంటాం, కానీ చేయడానికి ఎక్కడ కూడా. అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ లోకంలో ఉన్న మంచితనం కూడా సంఘంలో లేదు. సంఘంలోకి వచ్చి మంచోళ్ళని వెతుక్కుంటే వెర్రితనం అది. హల్లెలూయా. మరి అటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం. కాబట్టి ఈ దిన వాక్య సందేశంలో ఉన్న మొట్టమొదటి 3 అంశములు: 1, మనము దేవుని యొక్క సన్నిధిని కలిగిన వాళ్ళం కావాలా. ఆమేన్. 2వది, మనం ఆయన ప్రేమ చేత నింపబడిన వాళ్ళం కావాలా. 3వదిగా ఆయన శక్తి మనలో ప్రవహించాల. పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా గొప్ప కార్యములు జరిగించాల. ఎన్ని నేర్చుకుంటున్నాం? ఈ సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకోనండి. ఏ సంఘంలో అయితే దేవుని కార్యములు జరగవో, ఏ సంఘం అయితే ప్రార్థనలో గడపదో, ఏ సంఘం అయితే దేవుని మాట విని భయపడదో, ఆ సంఘాల్లో దేవుడు ఉండడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, నువ్వు దేవుని మాట వినకపోతే నీళ్ళు దేవుడు లేడని అర్థం అని చెప్పండి. దేవుడు ఉండడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఉన్న కార్యములు చేయడు. ఆయన సైలెంట్గా ఉంటాడు హృదయంలో. హల్లెలూయా. కాబట్టి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన కృప పొందడానికి మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. తగ్గించుకున్న వాళ్ళని దేవుని కృప ఆవరిస్తుంది. ఎవడు దీనుడై నా మాట విని నలిగిన హృదయం గలగాడై నా మాట విని వణుకుతుంటాడో వాడిని దృష్టిస్తున్న దేవుని కన్నులు నీ పైన వస్తాయి. దేవుని కన్నులు నువ్వు చావంగా చూడవు. దేవుని కన్నులు నీవు ఆకలితో ఉండంగా చూడవు. నిజంగా మనం యేసు ప్రభువుని లోకానికి చూపించే సంఘముగా తయారు కావాలా సహోదరి సహోదరుడా. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో మనం దేవునిలో ఎదుగుదాం. ఈ మధ్యాహ్న కాల సమయం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందరం దేవుడిని అడుగుదాం, చేతులు చాప అడుగుదాం. అయ్యా, ఈ దినము నేను నేర్చుకున్నట్టుగా నీ పరిశుద్ధాత్మ కార్యములు నాలో, నా జీవితంలో, నా కుటుంబంలో, సంఘంలో జరగకపోతే అది వ్యర్థమైన జీవితం నాయన. సంఘంలో దేవుని సన్నిధి ఉండాలి, నీవు ఉండాలి నాయన. నా జీవితంలో నీవు ఉండాలి.